హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ రివెంజ్ స్టోరీని చూద్దాం. ఈ మూవీ పేరు కాంట్రోడ్ ది బిగినింగ్. ఈ మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ముంబైలో ఇన్స్పెక్టర్ చౌదరి నైట్ రౌండ్స్ కోసం తనతో పనిచేసే పోలీసులతో కలిసి పోలీస్ జీప్ లో వెళ్తూ ఒక ఫ్లైఓవర్ మీద వెళ్తూ తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ దానితో పాటు వాళ్ళు డ్రింక్ చేస్తూ నైట్ పెట్రోలింగ్ కి వెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కాంట్రోడ్ మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత వాళ్ళకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని నీ రేట్ ఎంత అని అడుగుతారు. కాంట్రోడ్ దీనికి చాలా ఫేమస్. అక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంది. అక్కడ ఎప్పుడు అమ్మాయిలు ఆ పనికి దొరుకుతూ ఉంటారు. ఆ తర్వాత అమ్మాయి వెహికల్ ఎక్కి కూర్చుంటుంది. అలా కార్ వెళ్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత పోలీస్ కార్ నుంచి బుల్లెట్ శబ్దం వస్తుంది. దాంతో ఆ వెహికల్ మిస్బ్యాలెన్స్ అవుతుంది. దాంతో ఆ వెహికల్ ఆగిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ చౌదరి ఆ పోలీస్ కార్ నుంచి కిందకి దిగి తన సొంత పిస్టల్ తో తనని తానే షూట్ చేసుకుని చనిపోతాడు. ఆ వెంటనే సీన్ సెంట్రల్ జైల్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ సెంట్రల్ జైల్ నుంచి రాజా అనే వ్యక్తి అప్పుడే రిలీజ్ అయి బయటకు వస్తాడు. అతని జేబులో కనీసం ₹1 కూడా ఉండదు. అతను ఒక బికారి నుంచి డబ్బు తీసుకుని టీ తాగడానికి వెళ్తాడు. టీ తాగే ప్రాంతంలో టీవీలో ప్రతి న్యూస్ లోనూ కాంట్రోడ్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడని వస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాజా ఆటోలో తన బస్తీ వైపుగా వెళ్తూ ఉంటాడు. రాజా చాలా రూడ్ అండ్ వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు. ఎవ్వరికీ డబ్బు ఇవ్వడు. అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. అలా తను అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ నీరు అనే మహిళ ఉంటుంది. నీరు రాజా గర్ల్ ఫ్రెండ్. నీరు రాజాతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చి చంగేసి అనే వ్యక్తి గురించి అడుగుతారు. ఆ వ్యక్తి కోసం ఇల్లంతా వెతుకుతారు, కానీ ఇంట్లో చంగేసి దొరకడు. అప్పుడు నీరు వాళ్ళని చూసి అతను 3 రోజుల నుంచి అస్సలు ఇంటికి రాలేదు అని చెప్పినా వినకుండా వాళ్ళు నీరుని చూసి చాలా అసహ్యంగా మాట్లాడతారు. అది చూసి రాజా కోపం వచ్చి వాళ్ళ మీద విరుచుకు పడతాడు. దాంతో ఆ వ్యక్తులు రాజాను కొట్టి నువ్వు జైలుకి వెళ్లిన తర్వాత నీరు ఏం చేసిందో తెలుసుకో అని రాజాని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత రాజా నీరుని చూసి నిజం చెప్పమని అడుగుతాడు. అప్పుడు నీరు చంగేసి కావాలనే నన్ను ఇరికించాడు. ఎందుకంటే అతనికి నేను కావాలి. నువ్వు ఉన్నంతసేపు అతను నాతో అలా ప్రవర్తించలేదు. నువ్వు జైలుకి వెళ్లిన తర్వాత అతను నాతో గడిపాడు. నా మీద నేరం మోపాడు. మన కూతురైన నిమ్మిని కూడా అతను అమ్మేశాడు అని చెప్తుంది. అది విన్న తర్వాత రాజాకి చాలా కోపం వస్తుంది. రాజా కూడా ఒకరి కోసం పనిచేసేవాడు. చంగేసి అండ్ రాజా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఇద్దరికి నీరు అంటే చాలా ఇష్టం. కానీ నీరు మాత్రం రాజాని ఇష్టపడింది. అందువల్ల చంగేసి చాలా కోప్పడి రాజాని జైలుకి పంపిస్తాడు. రాజా ఇదంతా ఆలోచిస్తూ చంగేసి కోసం ప్రతి చోట వెతుకుతాడు. కానీ ఎవ్వరికి అతని రీసెంట్ అడ్రస్ కూడా తెలియదు. రాజా అలా వెతుకుతూ ఉండగా ఎవరో తనని ఫాలో చేస్తున్నారని నోటీస్ చేస్తాడు. అతన్ని చూసి పట్టుకుని బాగా కొట్టి అతన్ని చూసి చంగేసి అడ్రస్ అడుగుతాడు. ఆ వ్యక్తి రాజాకి చంగేసి అడ్రస్ ఇస్తాడు. అలా రాజా చంగేసి అడ్రస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రాజాకి చంగేసి ఒక దళాల్ గా మారాడని తెలుస్తుంది. అతను కస్టమర్స్ కి అమ్మాయిలను ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. చివరిగా రాజా చంగేసిని వెతికి నిమ్మి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు చంగేసి నిజం చెప్పడానికి అస్సలు ఒప్పుకోడు. కానీ రాజా తన బెల్ట్ ని తీసుకుని అతన్ని బాగా కొట్టగా అప్పుడు చంగేసి నిమ్మి హరివాన్ సేవా ఆశ్రమంలో ఉంది. రేపు ఉదయం 9 గంటల లోపే నువ్వు తనని వెతికి పట్టుకోవాలి. అప్పుడే తను నీకు దొరుకుతుంది అని చెప్తాడు. అది వినిన వెంటనే రాజా అక్కడి నుంచి తొందరగా బయలుదేరి నీరుకి ఫోన్ చేసి చంగేసి నిమ్మిని అమ్మేశాడు. నేను నిమ్మిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత మనకి ఏ సమస్యలు రాకుండా మన ముగ్గురం కలిసి మన జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పి రాజా తన కారులో నిమ్మి దగ్గరికి వెళ్తాడు. రాజా కూడా కాంట్రోడ్ మీదుగా వెళ్తూ ఉంటాడు. కార్ ని డ్రైవ్ చేస్తూ ఉండగా రాజాకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. రాజా జైలుకి వెళ్లే ముందు కాంట్రోడ్ మీద చంగేసితో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ కార్కి ఎదురుగా ఒక చిన్న అమ్మాయి వాళ్ళ నాన్న తలపాగాతో నిలబడి ఉంటుంది. రాజా అమ్మాయిని చూసి కార్ ఆపి కార్ నుంచి దిగి ఆ అమ్మాయిని చూసి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏ ఆన్సర్ ఇవ్వదు. రాజా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లి ఆ అమ్మాయిని దత్తత తీసుకుని తనకి నిమ్మి అని పేరు పెడతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ రాజా కార్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అతని కార్కి ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది. దాంతో వెంటనే రాజా కార్ని ఆపి కార్ నుంచి కిందకి దిగి ఆ అమ్మాయిని తిట్టడం మొదలు పెడతాడు. ఇలా నువ్వెందుకు కార్కి అడ్డంగా నిలబడ్డావు అని అరుస్తాడు. రాజాకి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి తన కార్కి ఎదురుగా వచ్చి నిలబడిందేమో అనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి రాజాని చూసి నేను ప్రతిరోజు ఇక్కడ మగవాళ్ళ కోసం రాత్రి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తుంది. అది విని రాజాకి ఆ అమ్మాయి ఒక వ్యభిచారి అని అర్థమవుతుంది. ఆ అమ్మాయి కస్టమర్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ రాజాకి ఆ అమ్మాయి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు.
ఎందుకంటే రాజా నీరుని ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆ తర్వాత అమ్మాయి నవ్వి, నేను ఒక యాక్టర్ని, ఇది నా రోల్, కొంచెం దూరంలో నా మూవీ షూటింగ్ జరుగుతుంది, మరి నువ్వు అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తావా అని అడుగుతుంది. అది విని రాజా ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కారులో కూర్చుని వెళ్తూ ఉండగా రాజా అమ్మాయిని చూసి, మీ మూవీ స్టోరీ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి, మేము ఒక బంజారా ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. మా ఫ్యామిలీలో మా అమ్మా నాన్న, నేను, మా చెల్లి ఉన్నాము. మా నాన్న డోలును మోగిస్తాడు, దానికి నేను డాన్స్ చేస్తాను. అలా మేము డబ్బు సంపాదన కోసం ప్రతి గ్రామం తిరుగుతాము. అలా ఒక ఊరికి వెళ్తూ వెళ్తూ ఒక రోజు ఈ ప్లేస్ లో ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడు నా చెల్లి మా నాన్నకి నా ఫేవరెట్ అయిన తిట్లీవాలా పాటను మోగించు అని అడిగింది. దాంతో మా నాన్న తను చెప్పిన పాటను మోగించడం మొదలు పెట్టారు. అప్పుడు నా చెల్లి దానికి డాన్స్ చేయడం మొదలు పెట్టింది. అప్పుడే మా సైడ్ నుంచి ఒక కారు వెళ్తూ ఉంది. ఆ కారులో కొంతమంది గూండాలు మందు తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను నా చెల్లిని డాన్స్ చేయడం చూసి కారుని తిప్పి మా దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత నన్ను వాళ్ళ కారులో బలవంతంగా ఎక్కించుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళని అడ్డుకున్నారు. అప్పుడు ఆ కారు నుంచి ఒక వ్యక్తి కిందకి దిగి మా అమ్మ నాన్న ఇద్దరిని గన్ తీసుకుని కాల్చి చంపేశారు. ఆ తర్వాత నన్ను బలవంతంగా కారులోకి తీసుకువెళ్లి పాడు చేశారు. ఈ విధంగా ఆ కారులో ఉన్న ప్రతి వ్యక్తి నన్ను పాడు చేశారు. నన్ను మా అమ్మ నాన్న శవాల పక్కనే పడేసి వెళ్లిపోయారు. కానీ నేను బ్రతికి ఉన్నానని ఒక వ్యక్తి చూసి తిరిగి మళ్లీ వచ్చి నా గొంతుని కోసి నన్ను చంపేశాడు. నా చిన్న చెల్లి అక్కడే సైడ్ లో కూర్చుని ఇదంతా చూస్తూ ఉంది. ఎందుకంటే తన చిన్నపిల్ల కాబట్టి ఏమీ చేయలేక కామ్గా చూస్తూ ఉండిపోయింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి ఇదంతా చెప్పారు. కాసేపటి తర్వాత పోలీసులు మేము పడి ఉన్న ప్లేస్ కి వచ్చి నన్ను మా అమ్మ నాన్న శవాలను కారులో పెట్టుకుని వెళ్లారు. నా చెల్లి ఆ కారు వెనకాలే పరిగెత్తుతూ ఉంది. కానీ కార్ ఫాస్ట్ గా వెళ్లడం వల్ల అక్కడే ఆగిపోయింది. నా చెల్లి చేతిలోనే మా నాన్న తలపాగా కూడా ఉందని చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు కార్ని ఆపి మా ముగ్గురి శవాలను నదిలో పడేశారని చెప్తుంది. ఈ కథంతా విన్న రాజా చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆమెను చూసి, నేనైతే ఒక నార్మల్ లవ్ స్టోరీ అయ్యుంటుంది అని అనుకున్నా, కానీ నువ్వు చెప్పిన నీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది అని చెప్తాడు. అలా మాట్లాడుతూ వెళ్తూ ఉండగా అప్పుడు దారి మధ్యలో రాజా కార్ ఆగిపోతుంది. దాంతో రాజా ఒక సైడ్ లో కార్ని ఆపి కిందకి దిగి కార్ ఫ్రంట్ లో ఉన్న దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు అమ్మాయి కార్లోనే సీట్ లో ఉంటుంది. కాసేపటి తర్వాత రాజా కార్ని చెక్ చేసి దాన్ని మూసేసి ఆ అమ్మాయి కూర్చున్న సీట్ వైపు చూడగా అక్కడ ఆమె ఉండదు. దాంతో రాజా వెనక్కి తిరిగి చూడగా ఆ అమ్మాయి గొంతు కోసిన స్థితిలో నిలబడి ఉంటుంది. ఇది చూసి రాజా వెంటనే స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఆ తర్వాత రోజు రాజాకి స్పృహ వస్తుంది. అప్పుడు రాజా హాస్పిటల్లో ఉంటాడు. అతనికి సెలైన్ ఎక్కిస్తూ ఉంటారు. రాజా ఆ సెలైన్ ని తీసి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి హరివాన్ అనే ఆశ్రమానికి వెళ్తాడు. కానీ అతనికి అక్కడ నిమ్మి దొరకదు. అలా తిరిగి వెళ్లేటప్పుడు రాజాకి ఎదురుగా ఒక కార్ వెళ్తూ ఉంటుంది. ఆ కార్ నెంబర్ ఆ అమ్మాయిని పాడు చేసిన ఆ వ్యక్తులు డ్రైవ్ చేసిన కార్ నెంబర్ అండ్ లోగో సేమ్ గా ఉంటాయి. అప్పుడు మనకి ఆ అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళు నిమ్మిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒక్కరే అని తెలుస్తుంది. అంతేకాదు ఆ తలపాగా పట్టుకుని ఉన్న ఆ చిన్నమ్మాయినే కదా రాజు తన ఇంటికి తీసుకువెళ్లి తన బిడ్డగా పెంచుకుంటూ ఉన్నాడు. ఇంటికి తను పెంచుకుంటున్న అమ్మాయి మరెవరో కాదు, రాజు కారులో ఎక్కి తనకి స్టోరీ చెప్పిన అమ్మాయి చెల్లెలే నిమ్మి. ఆ అమ్మాయి మనిషి కాదు, దెయ్యం. కాన్ రోడ్ ఒక హారర్ రోడ్ గా తయారైపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ 100కి పైగా హత్యలు జరిగాయి. ఎవరు హత్యలు చేశారో ఎవ్వరికీ తెలియదు. అంటే రాజా కారులో ఎక్కిన అమ్మాయి ప్రతిరోజు ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు, ఈ అమ్మాయి శవాన్ని నదిలో పారేసిన పోలీసే. ఆ అమ్మాయి తనకి జరిగిన అన్యాయానికి ఆ పోలీస్ ని చంపి ప్రతీకారం తీర్చుకుంది. మంచి వాళ్ళని ఆ అమ్మాయి వదిలేస్తుంది. అందువల్లే రాజు అక్కడి నుంచి బ్రతికి బయటపడతాడు. ఆ అమ్మాయి తన స్టోరీ రాజాకి ఎందుకు చెప్పిందంటే రాజా వెతుకుతున్న ఆ నిమ్మి తన చెల్లెలే కాబట్టి. రాజా అమ్మాయిని వెతికి పట్టుకుని తన చెల్లిని బాగా చూసుకోవాలని అనుకుంటుంది. అందుకే ఆ కథని రాజాకి చెప్పింది. సరిగ్గా ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ MX ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.